ప్రకాశం జిల్లా ఒంగోలులో డాక్టర్ బాబు జగజ్జీవనరావు 118వ జయంతిని పురస్కరించుకొని సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విగ్రహానికి బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే విజయకుమార్, దామచర్ల జనార్దన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో బాపట్ల ఎంపీ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు. బనారస్ హిందూ యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకున్నారు. తర్వాత కోల్కతా యూనివర్సిటీకి పోయి అక్కడ చదువుకున్నారు. అతి పెద్ద యూనివర్సిటీస్లో పోయి చదువుకున్నారు. చదువుకున్న వ్యక్తి అతను చూసి నేతాజీ సుభాష్ చంద్రబోసే ఆశ్చర్యపోయారు, ఈయనేంటి అని. అటువంటి పెద్ద పెద్ద నేతలు అతన్ని గుర్తించి అతను 1935లోనే అతని రాజకీయాల్లో చాలా పెద్ద పీట వేశారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మన పెద్దలు పూజ్యుడు దేవుడిలాగా మనం భావిస్తాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో కలిసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కాన్స్టిట్యూషన్ రాసే కమిటీలో కూడా బాబు జగజ్జీవనరావు గారు ఉన్నారని మీరందరూ మనం గుర్తించాలి. బాబు జగజ్జీవనరావు అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఎప్పుడు కూడా రెండు కళ్ళలో చూస్తాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక సమకాలీనటువంటి జీవితంలో, సమకాలీనటువంటి పరిస్థితుల్లో వచ్చి ఒక చెరగని ముద్రని నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తులు. వాళ్ళిద్దరూ పోరాడి ఆ పరిస్థితుల్లో నుంచే అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినటువంటి వ్యక్తులు వాళ్ళిద్దరు. బాబు జగజ్జీవనరావు అయితే ఏ పరిస్థితుల్లో అతను స్టార్ట్ చేసి అప్పుడే దాని యొక్క కుల వివక్ష ఏదైతే ఉందో, లేదంటే కనుక ఈ అసమానత ఏదో దాని మీద అతను పోరాటం చేసి ఒక నాయకుడిలాగా ఎదిగి కనుక ఇందులో మూలం ఏముంది, నేను ఏ ప్లాట్ఫామ్లో అయితే ఎక్కువగా నేను సేవ చేయగలుగుతాను, దీన్ని నేను రూపుమాపగలుగుతాను, లేదా ఒక పోరాట యోధుడిలాగా ఉండిపోతే ఎంతమందికి అవకాశం ఉంటుంది, అది కాకుండా సిస్టంలోకి వెళ్తే ఎంతమంది చేయగలుగుతారని ఆ రోజే ఆలోచించి ఆయన మెయిన్ సిస్టంలోకి ఆయన రావడం, తద్వారా ఆయన ఉన్నటువంటి తెలివితేటల ద్వారా కానీ ఆయన ఉన్నటువంటి ఎబిలిటీస్ ద్వారా ఆయన అనేక పదవులు చేసి అనేకమైనటువంటి కాంట్రిబ్యూషన్స్ అంటే సేవలు చేయడంతో పాటు ఒక దళిత అయినప్పటికీ కూడా నేను ఇది చేయగలను.